నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బైన్సా పట్టణంలోని సుద్దవాగు దగ్గర మహాశివరాత్రి సందర్భంగా శివాలయాన్ని దర్శించుకున్న ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఇన్ఛార్జ్ శ్రీ భోస్లే నారాయణరావు పటేల్ శివుణ్ణి దర్శించుకున్న అనంతరం కమిటీ సభ్యులకు దేవాలయానికి కావాల్సిన నిధులను రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేపిస్తానని కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు. మాజీ శాసనసభ్యులు నారాయణపల్లి గారికి శివాలయం సుధావాగు తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ శివరాత్రి పర్వదినాన ఎన్నో రోజుల నుంచి మేము అనుకుంటున్నాం పటేల్ సభ్యులని. మాకు ముత్యం రెడ్డి సంవత్సరం నుంచి చెప్తున్నాడు నేను తీసుకొస్తాను, అంటే దానికి ఒక టైం రావాలి, శివరాత్రి రోజు అయితే బాగుంటుంది పర్వదినాన్ని మేము ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మా ఆలయ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మీరు ఒక 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుద్ధవాగు తీరాన శివాలయము ఎక్కడెక్కడైతే గోదావరి నదులు ప్రవహిస్తాయి అక్కడ పవిత్రమైన ప్రవాహక నదీ ప్రాంతం అనుకోండి, గోదావరి ప్రాంతం అనుకోండి, మహత్యమైన శివాలయం ఉందని మరి ఈరోజు ఈ గుడ్డివారు అనుకోండి, ఈ కమిటీ సభ్యులందరూ ఎంతో కష్టంతో మనం ఏదైతే మన ధర్మాన్ని మర్చిపోయాం ఆ ధర్మాన్ని రాబోయే తరానికి ఒక పాఠం నేర్పడానికి ఇది మంచి సంకేతం. మరి ఈరోజు శివరాత్రి రోజు శివుడు మీ అందరి ఆజ్ఞతో మా సోదరుడు ముత్యం రెడ్డి కూడా పొద్దున్న నుంచి ప్రచారం చేస్తున్నారు. ఈరోజు శివుడు నన్ను ఇక్కడ పిలిపించుకోవడం జరిగింది. తప్పకుండా మీరు సన్మానం చేసిన దానికి నేను రుణపడి ఉంటాను. నా వంతు ఈ టెంపుల్ అభివృద్ధికి భగవంతుడు ఎంతైతే శక్తి ఇస్తాడో అన్ని రకాల మా ప్రభుత్వం ఇంకా 4 సంవత్సరాలు ఉంటుంది. మీరు కూడా రేవంత్ రెడ్డికి మంచి వర్షాలు పడి మంచి టెక్సస్ ఆదాయంలో రూపంలో వచ్చి అన్ని ఇచ్చిన హామీ నెరవేర్తూ ఇటువంటి టెంపుల్స్ కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీరు ఎండోమెంట్లో ఒకవేళ మీరు టెంపుల్స్ పెట్టుకోవడానికి ఉంటే మీరు పెట్టించండి. 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు మీరు ఎంత ఎస్టిమేట్ చేసి పంపిస్తారు. నేను ప్రభుత్వంలో తప్పకుండా ప్రయత్నం చేస్తాను మీకు తెలియజేస్తూ ఆ ఎస్టిమేట్ కాపీలు కూడా ముఖ్యమంత్రి ఎంబడబడింది. మీరు మీ దాంట్లో సగం పుణ్యం మీకుంటుంది. ఆ ఇచ్చిన సూర్యకక్కకు ఉచ్చారాలు ఉంటుంది. ఏదో రకంగా నేను తప్పకుండా నేను శ్రేయశక్తులుగా శివుడు కృష్ణుడు ఎంతవరకు అయితే నాకు శక్తి అందిస్తాడో ఆ విధంగా నేను టెంపుల్పై దృష్టి పెట్టదు. తప్పకుండా నేను సాయం అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఆ దేవుడు కూడా నాకు శక్తి ఇవ్వాలని కోరుతూ ఈరోజు శివరాత్రి